డాక్టర్లు దవాఖానకు పోవాలి, లాయర్లు కోర్టుకు రావాలి, టీచర్లు బల్లే చదువులు చెప్పాలి, డ్రైవర్లు బస్సు నడపాలి, ఆఫీస్లో జాబులు చేస్తోళ్ళు చేయాలి. ఇట్లా ఎవ్వల డ్యూటీ వాళ్ళది. సరే ఆలస్యమైతే ఓ గంట ఆలస్యంగా రావచ్చు. అంతలా ఓ పని ఉంటే ఓ నాడు లీవ్ పెడితే పెడతారు. అంతేగాని నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, నాకు నచ్చినప్పుడే పని చేస్తా అంటే నడుస్తుందా? హలో, జీతం తీసుకుంటలేవా? గిట్లయితే కష్టం, నచ్చకుంటే ఇంకో కొలువు చూసుకో అని అంటారు సాఫ్ సీదా. మరి గీసార్లేంది పోవాల్సిన కాడికి, అది కూడా 6 నెలలకో 3 నెలలకో పోయేదానికి కూడా గిట్ల డుమ్మాలు కొడతాన్రు. అసెంబ్లీకి రావాలంటే మా కష్టమైతున్నట్టుంది మన గౌరవ ఎమ్మెల్యేలకు. గవర్నర్ సారు స్పీచ్ నాడు తప్పితే ఎప్పుడు చూసినా సగం మీదగిన అగుపడతలేరు. ఒగొక పారైతే ఆడొగలు ఈడొగలు ఉంటాన్రు. పొద్దుగాలొచ్చి హాజరేసుకొని వెళ్ళిపోయేటోళ్ళే ఎక్కువ. 12 గంటల వరకు అంత పల్సగా నియోజకవర్గంలా తిప్పలు చెప్పేతానికి, కావాల్సినవి రావాల్సినవి అడిగేతానికి గినా ఇష్టం లేదేమో మరి. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు, అందరిది ఇదే కథ. కాంగ్రెస్ కు 65 మంది, బీఆర్ఎస్ కు 37 మంది, బీజేపీ ఎంఐఎం కి 8 మంది, ఓ కామ్రేడు, మొత్తం 119 మంది ఉండాల్సిండే. గిట్లుంది. కొందరు ఎమ్మెల్యేలైతే క్వశ్చన్లు అడిగినాక మంత్రులు సమాధానం చెప్పే యాళ్ళ గుడుంటలేరట. చల్ గిదేం తరికా, అందరు రావాల్సిందేనని స్పీకర్ సారు, సీఎం సారు, మంత్రులు ఎన్నో మాటలు చెప్పినా లైట్ తీసుకుంటురట. కానీ దేశంలా ఏ ఎమ్మెల్యేలకు లేనంత జీతం మనోళ్ళకే ఉన్నదట. మళ్ళా ఒక్కొక్కలకు నెలకు 2.5 లక్షలు. అసెంబ్లీకి వస్తే బత్త కట్టిస్తారు. చక్కటి కార్లు, డ్రైవర్లు, గన్మెన్లు, ఉండటానికి బంగ్లాలు, ఫోన్ బిల్లులు, ఆఫీసులు, ఇట్లా ఎన్నో సవలతులు వేస్తుంటే మనోళ్ళ పనితనమేమో గిట్లున్నది. 2 మాటల సీఎం పదవి వేసినా అంత పెద్ద లీడర్ కేసీఆర్ సారే వస్తలేడు. ఇక మేం రాకుంటే ఏమైతది అనుకుంటాన్రో ఏమో మరి.